ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గాండ్ల సాగర్ గెలుపును కాంక్షిస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ గత కౌన్సిలర్ హయాంలో వార్డులో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాలనీలో కుక్కల బెడద, కోతుల సమస్య తీవ్రంగా ఉన్నా గత కౌన్సిలర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ గాండ్ల సాగర్ పదవిలో లేకపోయినా సమస్యను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక్కరోజులోనే మున్సిపల్ అధికారుల ద్వారా పరిష్కరించారని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసి సాగర్ని గెలిపిస్తేనే 26వ వార్డు అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాండ్ల స్వప్న, రవి, సురేష్, 27వ వార్డు ఇన్ఛార్జ్ పెద్దల భరత్, సంబడి కుమార్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. अभी 3 बार होगा, अभी 4 बार है, एक बार चांस दो अम्मा. एक बार डालो. లేకున్నా మేమైతే ఇంటికానే ఉంటాం కదా, మీరు ఇంట్లోనే ఉంటారు. ఏదైనా సరే మాకు వచ్చి చెప్పొచ్చు. ఇప్పుడే ఒక్కసారి అవకాశం ఎందుకంటే 3 సార్లు మనం చేసినాము, ఓడిపోయినాం, సెకండ్ ప్లేస్ వచ్చినాము. ఇది 4వసారి. ఒక్కసారి మా అన్నదమ్ములు అక్కయ్యలు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వకపోతారా? మనం ఒకసారి కౌన్సిలర్ కాకపోతామా? ఏదైతే వాటర్ సమస్యలు కానీ, ఆ మోర్లు కానీ, డ్రైనేజ్ కానీ, మా బూట్ కాలువలు కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, పింఛన్లు కానీ, సుమారు ఏంటంటే మీకు స్థలం ఉంటుంది, మనకు పైసలు కావాలి. ఒక 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇప్పించడం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కంపల్సరీ అవి చేద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చినాము. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మనం ఏందో మేము నిరూపించుకొని మీకు అందుబాటులో మేము మా ఇల్లు దగ్గరనే ఉంటుంది. చూడకుండా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. సమస్య ఏదైనా సరే కంపల్సరీ మనం గెలిచినాక ఏదైతే మనకు మా ఎమ్మెల్యే అన్నగారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, వారు అరవింద్ అన్నగారు ఉన్నారు, కంపల్సరీ మనకు కేంద్రంలో ఉన్నారు, మన లోకల్ ఎమ్మెల్యే అన్నగారు ఉన్నారు. కంపల్సరీ ఏదైతే సమస్యలు ఉన్నాయో కంపల్సరీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి అని ఎమ్మెల్యే కూడా చెప్పింది, రాకేష్ రెడ్డి చెప్పింది. ఉండేటోడు దుబాయ్ పోయేటోడు కాదు, మన ఇంటి బిడ్డ లెక్క, పక్కకు అన్నదమ్ములు లెక్క. మనకు ఒక్కసారి మనం అన్నకు అవకాశం ఇచ్చినాం అనుకో, అవకాశం ఇచ్చి మనం బాధపడే కన్నా దగ్గర ఉన్న వాళ్ళని ఆలోచించండి. ఒకసారి చూడండి, ఒకసారి అవకాశం ఇవ్వయ్యా. పార్టీ కాదు మనిషిని చూసి ఓటేయుడు. అట్లా వేరే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ రాకేష్ అన్న నాయకత్వం, ధరంపూర్ అరవింద్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. అలాగే 26 ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, మన 26 వార్డులో గాండ్ల సాగర్ మన పైడి రాకేష్ రెడ్డి అన్న గారు మరీ పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. అనేక సమస్యలు రాజారాంనగర్లో ఉన్నాయి. ఆ సమస్యలని మన భరత్ కుమార్ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, మోర్లు ఇవన్నీ కట్టించడం జరిగింది. అందుకని ప్రజలు అధిక సంఖ్యలో ప్రభంజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరు అన్న సాగర్ అన్న నువ్వు రా, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మోర్లు కట్టించుకుంటాం, మాకు కొడుకు లాంటివి అడివి. ఈసారి నువ్వు 3 సార్లు గతంలో ఎన్నైనా 4వసారి అన్న నేను మున్సిపల్ కమిషనర్ గా పంపించాలని కోరుతున్నాం, కౌన్సిలర్ గా పంపించాలని కోరుతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్, కమిషనర్ గా చైర్మన్ జెండా ఎగరేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి, గాండ్ల సాగర్.